కర్మయోగం. ఎవరి స్థానంలో వారు అధికులు. సాంఖ్య దర్శనం ప్రకారం ప్రకృతిలో 3 శక్తులున్నాయి. సంస్కృతంలో వాటిని సత్వం, రజస్సు, తమస్సు అంటారు. భౌతిక ప్రపంచంలో అవి వ్యక్తమయ్యే రీతిని బట్టి వాటిని సమత్వం, క్రియాశీలత్వం, జడత్వం అనవచ్చు. అజ్ఞానం, సోమరితనం, అలసత్వం తమో లక్షణాలు. రాగద్వేష రూపంలో వ్యక్తమయ్యే క్రియాశీలతే రజస్సు. క్రియాశీలత, జడత్వాల సామ్యావస్థయే సత్వ లక్షణం. ఈ 3 శక్తులు ప్రతి వ్యక్తిలో ఉంటాయి. ఒకప్పుడు తమస్సు ప్రబలంగా ఉంటుంది. తద్వారా మనం సోమరులైపోతాం. చురుకుదనం లోపిస్తుంది. ఏవో కొన్ని మనోభావాల చేతనో, స్తబ్దత చేతనో బద్ధులమై ఉంటాం. కొన్ని సమయాలలో క్రియాశీలత్వం, మరికొన్ని సమయాలలో ఈ రెండిటి ప్రశాంత సామ్యావస్థ ప్రాబల్యం వహించి ఉంటాయి. అంతేకాక విభిన్న వ్యక్తులలో ఈ శక్తులలో ఏదో ఒకటి సాధారణంగా ప్రబలమై ఉంటుంది. నిష్క్రియత్వం, మందకొడితనం, బద్ధకం ఒక వ్యక్తి లక్షణంగాను, క్రియాశీలత, శక్తి, అభివ్యక్తీకరణ మరో వ్యక్తి లక్షణంగాను, కర్మలు సామ్య స్థితి పొంది ఉండడం వల్ల కలిగే సాధుత్వం, ప్రశాంతత, మాధుర్యం మరొకరి స్వభావంగానూ ఉండవచ్చు. జంతువులు, వృక్షాలు, మానవులు ఇలా సమస్త సృష్టిలో ఈ వివిధ శక్తులు దాదాపు ఒక ప్రత్యేక రీతిలో వ్యక్తమవుతుంటాయి. సత్వ, రజస్, తమస్సులనే ఈ 3 శక్తులు కర్మయోగ ఆచరణలో ముఖ్యమైనవి. ఈ శక్తులు ఎలాంటివో, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో బోధిస్తే కర్మలను మనం మేలైన రీతిలో నిర్వర్తించటానికి కర్మయోగం మనకు తోడ్పడుతుంది. మానవ సమాజం అనేక తారతమ్యాలతో కూడిన వ్యవస్థ. నైతికత గూర్చి మనందరికీ తెలుసు, విధులను గూర్చి తెలుసు. కానీ భిన్న దేశాలలో వాటి ప్రాముఖ్యం ఎంతో భిన్నంగా ఉంటుంది. ఒక దేశం నైతికంగా పరిగణింపబడేది మరో దేశంలో అనైతికంగా పరిగణించవచ్చు. వివాహ విషయంలో ఒక దేశంలో మేనరికం అంగీకారమైతే మరొక దేశంలో అది అధర్మంగా పరిగణించబడుతోంది. ఒక దేశ ప్రజలు తమ మరదళ్లను పెళ్లి చేసుకోవచ్చు, మరొక దేశంలో అది నీతి బాహ్యం. ఒక దేశంలో జనులు ఒక్కమారే వివాహమాడవచ్చు, మరో దేశంలో అనేక సార్లు వివాహం చేసుకోవచ్చు. నీతి నియమాలు ఈ విధంగా ఉన్నాయి. అదే విధంగా ఇతర నైతిక విషయాలలో కూడా విభిన్న దేశాలలో వాటి ప్రమాణం ఎంతో వ్యత్యాసంగా ఉంటుంది. అయినప్పటికీ నైతికత విషయంలో సమస్త ప్రపంచానికి ఒక్కటే కొలబద్ద ఉండాలనే భావన మనకు ఉంది. కర్తవ్యం విషయం కూడా ఇలాంటిదే. కర్తవ్యం గురించి కూడా వివిధ దేశాలలో భావనలో ఎంతో వ్యత్యాసం ఉంది. ఒక దేశంలో ఒక వ్యక్తి కొన్ని పనులు చేయకపోతే ప్రజలు అతన్ని అధర్మంగా ప్రవర్తించాడంటారు. అదే వ్యక్తి మరొక దేశంలో అవే పనులను చేస్తే అప్పుడు కూడా జనులు అతన్ని అధర్మంగా ప్రవర్తించాడంటారు. అయినప్పటికీ కర్తవ్యం విషయంలో కూడా ప్రపంచానికంతటికీ ఒక్కటే కొలబద్ద ఉండాలనే భావన ఉంది. ఇదే విధంగా సంఘంలో కొందరు కొన్ని కర్మలు తమకు కర్తవ్యాలను భావిస్తుంటే మరికొంతమంది దానిని వ్యతిరేకంగా తలుస్తూ ఆ కర్మలు చేయవలసి వస్తే గడగడలాడిపోతారు. మనకి ఈ విషయంలో 2 మార్గాలున్నాయి. సత్యాన్వేషణకు ఒక్క మార్గమే ఉందని, మిగతావన్నీ అక్రమాలని భావించే మూర్ఖుల పద్ధతి ఒకటి. మన మనః ప్రకృతిని బట్టి లేక మనం ఉన్న వివిధ స్థాయిలను బట్టి విధులు, నీతులు మారుతుండవచ్చు అని అంగీకరించే ధీమంతుల పద్ధతి మరొకటి. విధులలో, నీతులలో అనేక తారతమ్యములు ఉన్నాయని, జీవితంలోని ఒక స్థితిని గాని ప్రత్యేక పరిస్థితిలో గాని అనువర్తించే నీతి నియమాలు ఇతర స్థితులకు గాని పరిస్థితులలో గాని అనువర్తింపవని గ్రహించటమే దీనిలోని ముఖ్య విషయం. దీనికి ఒక ఉదాహరణ. మహాచార్యులందరూ అపకారాన్ని ప్రతిఘటించవద్దని,
ప్రతిఘటించకుండా ఉండటమే అత్యున్నతమైన నైతికాదర్శమని బోధించారు. మనలో ఏ కొందరమో ఈ సూత్రాన్ని పూర్తిగా అమలు జరపాలని ప్రయత్నిస్తే సాంఘిక వ్యవస్థ కుప్పకూలుతుందని, దుర్మార్గులు మన ఆస్తులను, ప్రాణాలను హరిస్తారని, వారికి తోచినట్లుగా మనతో ప్రవర్తిస్తారని మనందరికీ తెలుసు. ఇటువంటి అప్రతిఘటనను ఒక్కరోజు ఆచరించినప్పటికీ విపత్తు సంభవిస్తుంది. అయినా అపకారాన్ని ప్రతిఘటించవద్దు అనే బోధనలోని సత్యాన్ని సహజంగానే మన అంతరంగంలో మనం ఎరుగుదము. ఇది మహోన్నతాదర్శంగా మనకు కనిపిస్తుంది. అయినా ఈ సిద్ధాంతాన్ని మాత్రమే బోధిస్తే మానవ కోటిలో అత్యధికులను నిరసించినట్లవుతుంది. అంతేకాదు, వారు ఎల్లప్పుడూ అధర్మమే చేస్తున్నారన్న భావన కలిగించి వారి సమస్త కార్యాలలోనూ మనస్సును సంశయాలకు లోను చేస్తుంది. లోకులకు కార్యాచరణలో మనోహ్యత కలిగించటం కూడా సంభవిస్తుంది. దానితో వారికి మనోదౌర్బల్యం కలుగుతుంది. అంతేకాక నిరంతరం చేసే ఇలాంటి ఆత్మ నిరసనం తక్కిన దౌర్బల్యాల కంటే అధికమైన పాపానికి కారణమవుతుంది. తనను తాను ద్వేషించుకోనారంభించిన వ్యక్తికి పతన ద్వారం ఇంతకు మునిపే తెరవబడి ఉంది. ఒక దేశం విషయంలో కూడా ఇది నిజం. మనల్ని మనం ద్వేషించుకోకుండా ఉండటమే మన ప్రథమ ధర్మం. ఎందుకంటే అభివృద్ధి చెందడానికి మొదట మన మనసులోనూ తరువాత భగవంతునిలోనూ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆత్మవిశ్వాసం లేని వ్యక్తికి భగవంతునిలో విశ్వాసం కలగటం కలలోని మాట. కర్తవ్యం, నీతి వివిధ పరిస్థితులకు అనుగుణంగా మారుతాయని గుర్తించక తప్పదు. కాబట్టి చెడును ప్రతిఘటించే వ్యక్తి ఎల్లవేళలా తప్పు చేస్తున్నాడని, ప్రతిఘటించడం దోషమని చెప్పలేం. పరిస్థితులను బట్టి చెడును ప్రతిఘటించడం మానవుడి కర్తవ్యం కూడా కావచ్చు. ప్రతిఘటించకుండా ఉండడం అత్యున్నత ప్రేమాదర్శమని చెబుతూ అర్జునుడు కురుక్షేత్ర యుద్ధరంగంలో తన శత్రువులు తనకు బంధువులు, ఆప్తులు అవడం చేత యుద్ధం చేయడానికి నిరాకరించినందుకు శ్రీకృష్ణుడు అతన్ని కపటి అని, పిరికివాడని భగవద్గీత 2వ అధ్యాయంలో పలికాడు. భగవద్గీతలో ఈ అధ్యాయాన్ని చదివి పాశ్చాత్యులైన మీలో అనేక మంది ఆశ్చర్యపడవచ్చు. సమస్త విషయాలలో విపరీత పరమావధులు ఒకదానినొకటి పోలి ఉంటాయి. అత్యంత అనుకూల పరిస్థితి, తీవ్ర ప్రతికూల పరిస్థితి ఒకే విధంగా ఉన్నట్లు తోస్తుంది. ఇది మనమందరము గ్రహించవలసిన గొప్ప గుణపాఠం. ఒక నిర్దిష్ట పౌనఃపుణ్య పరిధిలో ఉన్న కాంతిని మాత్రమే చూడగలం. ధ్వని విషయం కూడా ఇలాంటిదే. మానవ గ్రాహక పరిధిలో ఉన్న ధ్వనిని మాత్రమే వినగలం. ఆ పరిధులకు ఆవల ఉన్న కాంతిని చూడలేం, ధ్వనిని వినలేం. ప్రతిఘటనకు అప్రతిఘటనకు మధ్య ఉన్న భేదం కూడా ఇలాంటిదే. బలహీనత, సోమరితనం వల్ల ఒకడు ప్రతిఘటించలేడు. ప్రతిఘటించకుండా ఉండటం అతడికి ఇష్టం లేక కాదు, శక్తి లేక. మరొకడు తను తలిస్తే తిరుగులేని దెబ్బ కొట్టడానికి సమర్థుడునని ఎరుగును. కాని అతడు కొట్టకుండా ఉండటమే కాక తన శత్రువులను ఆశీర్వదిస్తాడు. దౌర్బల్యంతో ప్రతిఘటించని వాడు పాపం చేస్తున్నాడు. కాబట్టి తాను ప్రతిఘటించనందువల్ల ఎలాంటి మేలు పొందజాలడు. ఇక రెండో వాడు ప్రతిఘటిస్తే పాపానికి ఒడిగట్టిన వాడవుతాడు. బుద్ధుడు సింహాసనాన్ని, చక్రవర్తి పదవిని పరిత్యజించాడు. అలాంటిదే యథార్థమైన త్యాగం అంటే. కాని త్యజించటానికి ఏమీ లేని బికారి విషయంలో త్యాగమనే పదానికే ఆస్కారం లేదు. కాబట్టి ఈ అప్రతిఘటనను గురించి, అహేతుక ప్రేమను గురించి మాట్లాడేటప్పుడు నిజంగా వీటి గురించి మన భావన ఏమిటో, ఎంతవరకు మనకు ఇవి అర్థమయ్యాయన్న విషయమై జాగ్రత్త వహించాలి. ప్రతిఘటించే శక్తి మనలో ఉన్నదా లేదా అనే విషయాన్ని మనం ముందుగా ఆలోచించాలి. శక్తి ఉండి కూడా దానిని త్యజించి మనం ప్రతిఘటించనట్లయితే ప్రేమ పూర్ణమైన ఘనకార్యం చేసిన వారవుతాం. కాని ప్రతిఘటించే శక్తి లేక మహోన్నత ప్రేమోద్దేశాలతో ప్రేరితులమయ్యామని ఆత్మవంచన చేసుకోవడానికి ప్రయత్నిస్తే
చెప్పిన దానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారమవుతాం. అర్జునుడు యుద్ధరంగంలో తననెదిరించి ఉన్న మహా సైన్య సమూహాన్ని చూసి పిరికివాడయ్యాడు. దేశం పట్ల, రాజు పట్ల అతడు నిర్వర్తించవలసిన విద్యుత్ ధర్మాన్ని అతడి ప్రేమ మరిపించింది. శ్రీకృష్ణుడు అతన్ని కపటి అనడానికి కారణం ఇదే. ప్రజ్ఞావాదాలు పలుకుతున్నావు గాని నీ చేతులు నీ పిరికితనాన్ని చూపిస్తున్నాయి, కాబట్టి లే, పోరాడు అని భగవద్గీత చెబుతోంది. ఇదే కర్మయోగ ప్రధాన ఆదర్శం. ప్రతి ఘటనే మహోన్నత ఆదర్శమని, శక్తి యొక్క అత్యున్నత వికాస స్థితి అని, చెడును ప్రతిఘటించటం కూడా ఆ మహోన్నత ఆదర్శాన్ని సాధించేందుకు ఒక మెట్టు అని తెలుసుకున్నవాడు కర్మయోగి. ఈ మహోన్నత ఆదర్శాన్ని పొందడానికి ప్రారంభ దశలో చెడును ప్రతిఘటించటమే మానవుడి కర్తవ్యం. అందుకై అతన్ని పాటుపడనివ్వండి, పోరాడనివ్వండి, భుజమెత్తి సూటిగా కొట్టనివ్వండి. ప్రతిఘటించగల శక్తిని గడించిన తరువాతే అప్రతిఘటన సద్గుణమవుతుంది. మా దేశంలో ఒకప్పుడు నేనొక వ్యక్తిని కలుసుకున్నాను. ఆ వ్యక్తి జిజ్ఞాస అనే ఆవగింజంతైనా లేని కేవల పశుప్రాయుడని, మందమతి అని, అవివేకి అని నాకు ముందే తెలుసు. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి నేనేం చెయ్యాలి, నాకు ముక్తి ఎలా లభిస్తుంది అని అతడు నన్ను అడిగాడు. అసత్యం చెప్పగలవా అని నేను అడిగాను. నా వల్ల కాదు అన్నాడు అతడు. అయితే నువ్వు అసత్యం చెప్పటం నేర్చుకోవాలి. ఎవరైనా కేవలం పశుప్రాయుడుగానో కాష్టప్రాయుడుగానో ఉండటం కంటే అసత్యం పలికేవాడుగా ఉండటం సబబు. నువ్వు మందకుడిగా ఉన్నావు. నిర్మలం, ప్రశాంతం, నిష్క్రియం అయిన మహోన్నత స్థితిని పొందిన వాడవు కానే కావు. ఏదైనా దుష్కార్యాన్ని చేయడానికి కూడా శక్తి లేని మందమతివి నువ్వు. ఇది నేనతడికి చేసిన హితబోధ. ఇది అత్యంత అసాధారణ సందర్భం అనటం నిజం. నేనతడితో పరిహాసంగా అలా అన్నాను. కాని రాజసిక స్థితి నుండి ప్రశాంత నిలయమైన పరిపూర్ణ సాత్విక స్థితిని పొందడానికి మానవుడు కర్మ మార్గంలో పురోగమించాలనేదే నా అభిప్రాయం. సోమరితనమును సర్వశక్తులొడ్డి తొలగించుకోవాలి. కార్యపరత్వం అంటే ఎల్లప్పుడూ ప్రతిఘటనే. అన్ని శారీరక, మానసిక బలహీనతలను ఎదుర్కోండి. వీటిని అధిగమించడంలో సఫలీకృతులమైనప్పుడే మనకు ప్రశాంతత లభిస్తుంది. ఎవ్వరినీ ద్వేషించవద్దు, చెడుకు ప్రతీకారం చెయ్యవద్దు అని చెప్పటం సులభమే కాని ఆచరణకు వచ్చేసరికి ఆ విధమైన బోధనల తాత్పర్యం మనకు బోధపడుతుంది. లోకుల కళ్ల ముందు మనం అప్రతీకారాన్ని నటించవచ్చు, కాని మన అంతరంగంలో అంతసేపు ఉన్న ఈర్ష్య మనకు తెలుసు. అప్రతిఘటన వల్ల జనించే నిజమైన ప్రశాంతత మనలో శూన్యమని మనకు అనుభవమే. ప్రతిఘటించటమే సబబని మనకు తోస్తుంది. మీరు ధనాన్ని వాంఛిస్తూ ధనాపేక్ష గల వ్యక్తిని లోకమంతా దుర్మార్గుడిగా పరిగణిస్తుందని గుర్తించి ఆ కారణంగా ధనార్జనకు దిగకపోయినా మీ మనసు మాత్రం రేయింబవళ్ళు ధనం వైపే పరిగెడుతుంది. కపటత్వం అంటే ఇదే. దీనివల్ల పిసరంత ప్రయోజనం కూడా ఉండదు. సంసారంలో నిమగ్నులవండి. అలా కొంతకాలం అయ్యాక దానిలోని సుఖదుఖాలనన్నింటినీ అనుభవించిన తరువాత మీకు వైరాగ్యం కలుగుతుంది, ప్రశాంతత నెలకొంటుంది. కాబట్టి మీ అధికార వాంఛను, తదితర వాంఛలను తీర్చుకోండి. అలా తీర్చుకున్నాక ఇవన్నీ కేవలం తుచ్చ విషయాలని గ్రహించే సమయం వచ్చి తీరుతుంది. అంతేగాని ఈ వాంఛలు నెరవేరకుండా, ఈ పాట్లు పడకుండా ప్రశాంత నిలయమైన ఆత్మ సమర్పణ స్థితికి మీరు రావడం అసంభవం. ప్రశాంత వైరాగ్యాలను గురించి వేల సంవత్సరాల నుండి బోధనలు జరుగుతూనే ఉన్నాయి. చిన్ననాటి నుండి ప్రతి వ్యక్తి వాటి గురించి వింటూనే ఉన్నాడు. కానీ నిజంగా ఆ స్థితిని పొందిన వ్యక్తులు అరుదు. నేను సగం ప్రపంచాన్ని పర్యటించాను. నిజంగా శాంత స్వభావాలను, ప్రతీకారం అంటే ఎలాంటిదో తెలియని వ్యక్తులను నా జీవితంలో బహుశా
20 మందిని కూడా చూసి ఉండలేదు. తానెన్నటికీ సాధించుకోలేని ఇతరుల ఆదర్శాలను ఆచరించడం కంటే ప్రతి వ్యక్తి తన స్వంత ఆదర్శాన్ని తీసుకుని దానిని సాధించడానికి ప్రయత్నించాలి. పురోభివృద్ధికి ఇదే అసలైన మార్గం. ఉదాహరణకు, ఒక చిన్న బిడ్డను ఒకసారి 20 మైళ్ళు నడవమంటే ఆ బిడ్డ ప్రాణాలైనా కోల్పోతుంది. లేదా 1000 మందిలో ఏ ఒక బిడ్డ మాత్రమో ఆ 20 మైళ్ళు పాకి అలసిపోయి సగం చచ్చి గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. లోకంలో మనం వ్యవహరించే తీరు సాధారణంగా ఇలా ఉంటుంది. ఏ సంఘంలో గాని స్త్రీ పురుషులందరి ధోరణి ఒక్కలా ఉండదు. కార్యాచరణలో అందరి శక్తి సామర్థ్యాలు ఒక్క రీతిగా ఉండవు. వారికి భిన్న ఆదర్శాలు ఉండి తీరాలి. ఏ ఆదర్శాన్ని మనం పరిహసించడానికి మనకు ఎలాంటి హక్కు లేదు. స్వీయాదర్శ సాకారానికి ప్రతి వ్యక్తిని యథాశక్తి ప్రయత్నించనివ్వండి. నన్ను నీ ఆదర్శాన్ని బట్టి, నిన్ను నా ఆదర్శాన్ని బట్టి విమర్శించటం తగదు. యాపిల్ చెట్టు స్థాయిని మర్రి చెట్టుతో గాని, మర్రి చెట్టు స్థాయిని యాపిల్ చెట్టుతో గాని నిర్ణయించడం తగదు. మర్రి చెట్టును నిర్ణయించడానికి ఆ చెట్టు స్థాయినే గణనలోకి తీసుకోవాలి. యాపిల్ చెట్టుకు ఆ చెట్టు పరిణామాలనే పరిగణించాలి. అనేకత్వంలో ఏకత్వమే సృష్టి నియమం. వ్యక్తిగతంగా స్త్రీ పురుషులలో ఎలాంటి భేదాలు ఉన్నా వాటి మరుగున ఏకత్వం ఉంది. స్త్రీ పురుషులలోని భిన్న వర్గాలు, భిన్న ప్రవృత్తులు సృష్టిలోని సహజ భేదాలు. కాబట్టి ఏదో ఒక ప్రామాణికతను బట్టి వారేమిటో నిర్ణయించకూడదు. ఒక్క ఆదర్శాన్నే వారందరికీ విధించకూడదు. కేవలం అది స్వాభావికమైన అలజడిని కలిగిస్తుంది. తత్ఫలితంగా మనిషి తనను తాను ద్వేషించుకోసాగి పారమార్థికతకు, సౌజన్యానికి దూరం అవుతాడు. ప్రతి వ్యక్తికి తన మహోన్నత ఆదర్శాన్ని అనుసరించి జీవించే యత్నంలో చేయూతనివ్వడం, ఆ ఆదర్శం వీలైనంత వరకు సత్యానికి చేరువగా ఉండేందుకు ప్రయత్నించడానికి ప్రోత్సహించటం, ఇదే మన కర్తవ్యం. అతి ప్రాచీన కాలం నుండి హైందవ ధర్మశాస్త్రాలలో ఈ తత్వం గుర్తింపబడింది. బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అనే ఆశ్రమాలకు అనుగుణంగా వివిధ వ్యక్తులకు హైందవ ధర్మశాస్త్రాలలోనూ వేదాలలోనూ వివిధ ధర్మాలు విధింపబడ్డాయి. హిందువుల సనాతన ధర్మశాస్త్రాలను అనుసరించి సమస్త మానవాళికి సార్వజనీన ధర్మాలుండడమే కాక ప్రతి వ్యక్తి జీవితానికి కూడా కొన్ని ప్రత్యేక ధర్మాలు ఉన్నాయి. బ్రహ్మచర్యాశ్రమంలో హైందవుని జీవితం ఆరంభమవుతుంది. తరువాత వివాహం చేసుకుని గృహస్థుడవుతాడు. వృద్ధాప్యంలో వానప్రస్థుడవుతాడు. చివరకు సర్వ సంఘాలు పరిత్యజించి సన్యాసి అవుతాడు. ఈ ఆశ్రమాలలో ప్రతిదానికి ప్రత్యేక ధర్మాలు కొన్ని విధింపబడి ఉన్నాయి. నిజానికి ఈ ఆశ్రమాలలో ఏ ఒక్కటి తక్కిన వాటి కంటే అధికమూ కాదు. పారమార్థిక కర్మ పరాయణుడైన బ్రహ్మచారి జీవితం ఎంత గొప్పదో గృహస్థుడి జీవితము అంతే గొప్పది. సింహాసనం మీది చక్రవర్తి ఎంత గొప్పవాడో వీధులూడ్చేవాడు అంతే గొప్పవాడు. సింహాసనం నుండి అతన్ని తొలగించి వీధులూడ్చే పని చెయ్యమనండి, దానిలో అతడి సామర్థ్యం చూడండి. వీధులూడ్చే వాడిని గద్దెనెక్కించి అతడెలా పరిపాలిస్తున్నాడో చూడండి. సంసారంలో ఉండేవాడి కంటే సంసారాన్ని త్యజించిన వాడు ఘనుడనడం నిష్ప్రయోజనం. సంసారాన్ని త్యజించి స్వేచ్ఛగా సుఖంగా జీవించడం కంటే సంసారంలో ఉంటూ భగవంతుణ్ణి కొలవడం ఎంతో కష్టతరం. కాలక్రమాన భారతదేశంలోని చాతురాశ్రమాలలో కేవలం గృహస్థ్య, సన్యాసాశ్రమాలు రెండే మిగిలాయి. గృహస్థుడు వివాహం చేసుకుని తన విద్యుక్త పౌర ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటాడు. సన్యాసి భగవంతుని ఉపాసనను, ధర్మ ప్రచారాన్ని చేస్తూ కేవలం పారమార్థిక విషయాలకు తన శక్తి సామర్థ్యాలను వినియోగిస్తుంటాడు. మహా నిర్వాణ తంత్రం నుండి
ఈ విషయాలకు సంబంధించిన కొన్ని ఘట్టాలను మీకు చదివి వినిపిస్తాను. దాని వలన మానవుడు గృహస్థుడిగా ఉంటూ తన ధర్మాలన్నింటినీ సమగ్రంగా నిర్వర్తించడం ఎంత కష్టసాధ్యమో మీకు తెలుస్తుంది. గృహస్థుడు భగవంతుని భక్తుడై ఉండాలి. భగవంతుని గురించిన జ్ఞానమే అతడి జీవిత పరమావధిగా ఉండాలి. అయినప్పటికీ అతడు సదా కర్మనిరతుడై తన విద్యుత్ ధర్మాలను నిర్వహిస్తూ కర్మఫలాలను ఈశ్వరార్పణ చేయాలి. కర్మ చేస్తూ కర్మ ఫలాన్ని ఆశింపకుండటం, ఒకరికి సాయం చేసి అతడు మీ పట్ల కృతజ్ఞుడై ఉండాలని భావించకుండా ఉండటం, ఏదైనా సత్కార్యం చేసి దాని వలన మీరు పేరు ప్రతిష్టలు కలుగుతాయో కలగవో అనే విషయమే తలపోయకుండటం లోకంలో నిజంగా ఎంతో కష్టసాధ్యం. వట్టి పిరికి పంద కూడా లోకం తనను మెచ్చుకునేటప్పుడు ధైర్యశాలి అవుతాడు. లోకులు తనను స్తుతించేటప్పుడు మూర్ఖుడు కూడా ధీర పురుషోచిత కార్యాలను చేయగలడు. కాని సహచరుల పొగడ్తలను కోరక సర్వదా సత్కార్యాలు చేస్తుండడం నిజంగా మహోన్నత త్యాగం. జీవనోపాధి ఆర్జించుకోవడం గృహస్థుడికి పరమధర్మం. కాని ఆ ఆర్జన అబద్ధాలాడి ఇతరులను మోసగించి ఇతరుల ధనాన్ని అపహరించి చెయ్యరాదు. అంతేకాక ఈశ్వర సేవ, దీనజన సేవ తన జీవిత ధర్మాలని అతడు జ్ఞాపకం ఉంచుకోవాలి. తల్లిదండ్రులను సాక్షాత్తు భగవత్ స్వరూపులుగా ఎరిగి గృహస్థుడు సదా సర్వ విధాల వారిని సంతుష్టలను చెయ్యాలి. తల్లిదండ్రులు సంతుష్టులైతే భగవంతుడు సంతుష్టుడవుతాడు. తల్లిదండ్రులతో పరుషంగా మాట్లాడని కుమారుడే నిజమైన సుపుత్రుడు. తల్లిదండ్రుల ముందు ఎగతాళిగా మాట్లాడరాదు. తొందరపాటు కూడదు. కోపంగాని ఆక్రోశంగాని చూపకూడదు. తల్లిదండ్రుల ఎదుట మ్రొక్కి నిలబడాలి. వాళ్లు కూర్చోమనేదాకా కూర్చోరాదు. తల్లిదండ్రులకు, భార్యా బిడ్డలకు, పేదలకు పెట్టకుండా గృహస్థుడు భుజిస్తే అది పాపం అవుతుంది. ఈ శరీరానికి తల్లిదండ్రులే కారకులు. కాబట్టి వారికి మేలు చేయడానికి మానవుడు 1000 కష్టాలనైనా అనుభవించడం కర్తవ్యం. తన భార్య పట్ల అతడికి విహితమైన ధర్మం ఇలాంటిదే. భార్యను దూషించకూడదు. కేవలం తల్లిగా భావించి ఆమెను పోషించాలి. తను ఎలాంటి కష్టాలు ఇక్కట్లు అనుభవిస్తున్నా భార్య మీద కోపం చూపకూడదు. తన భార్యను మాని పరస్త్రీని గురించి చింతించేవాడు కేవలం మానసికంగా పరస్త్రీని స్పృశించిన ఘోర నరకానికి పోతాడు. స్త్రీల ముందు అసభ్యంగా మాట్లాడకూడదు. తన శక్తి సామర్థ్యాలను గురించి ప్రగల్భాలు పలకకూడదు. నేనిది చేశాను, అది చేశాను అని చెప్పుకోకూడదు. ధనంతో, వస్త్రాలతో, ప్రేమతో, నమ్మికతో, మధురమైన పలుకులతో గృహస్థుడు తన భార్యకు సంతృప్తి కలిగించాలి. ఆమె మనస్సు క్షోభించే పనులు ఎన్నడూ చేయకూడదు. పతివ్రత అయిన భార్య ప్రేమను పొందగలిగిన వాడు సమస్త ధర్మాలలో కృతకృత్యుడైనట్లే, సమస్త సద్గుణాలను ఆర్జించుకున్నట్లే. బిడ్డల పట్ల గృహస్థుడు అవలంబించాల్సిన ధర్మాలివి. 4 ఏళ్ల ప్రాయం వచ్చే వరకు కుమారుణ్ణి ప్రేమానురాగాలతో పెంచుతూ 16 ఏళ్ల వరకు విద్యాబుద్ధులను గరపాలి. 20 ఏళ్ల ప్రాయంలో అతడిని ఏదో ఒక ఉద్యోగంలో ప్రవేశింపచేయాలి. అప్పుడు తండ్రి అతడిని ప్రేమతో తన సమానుడిగా చూడాలి. సరిగ్గా ఇదే విధంగా కుమార్తెను పెంచి శ్రద్ధగా ఆమెకు విద్యాబుద్ధులను గరపాలి. వివాహ సమయంలో తండ్రి ఆమెకు నగలను, ధనాన్ని వసగాలి. వీటి తరువాత అతడు నిర్వర్తించాల్సిన ధర్మాలు తన అన్నదమ్ముల పట్ల, అక్క చెల్లెళ్ల పట్ల, పేదవారైతే వారి పిల్లల పట్ల, తక్కిన తన బంధువర్గం, మిత్రులు, సేవకుల పట్ల ఉన్నాయి. ఆ తరువాత తన గ్రామస్తుల పట్ల, పేదల పట్ల, తన సాయాన్ని ఆర్జించిన వారి పట్ల నిర్వర్తించవలసిన ధర్మాలు గృహస్థుడికి ఉన్నాయి. తగినంత స్థితిపరుడై ఉండి గృహస్థుడు తన బంధువులకు,
పేదలకు పెట్టని పక్షంలో అలాంటి వాడు మానవుడు కాదని, వట్టి పశువని గ్రహించాలి. ఆహార వస్త్రాదులలో, శరీర పోషణలో, తల దువ్వుకోవడంలో ఎక్కువ ఆసక్తి ఉండకూడదు. గృహస్థుడు పవిత్ర హృదయుడై పరిశుద్ధ శరీరుడై ఉండటమే గాక కర్మాచరణానికి సంసిద్ధుడుగాను తత్పరాయణుడుగాను ఉండాలి. శత్రువుల విషయంలో గృహస్థుడు వీరుడై నిలబడాలి, వారిని ప్రతిఘటించాలి. ఇది గృహస్థుడి విధి. అంతేగాని ఒక మూల కూర్చుని ఏడుస్తూ అప్రతిఘటనాన్ని గూర్చి అర్ధరహిత ప్రలాపాలు చెయ్యరాదు. గురువుల పట్ల, బంధువుల పట్ల అతను వినయ విధేయతలతో మెలగాలి. దుర్మార్గులను గౌరవించకుండడం గృహస్థుడి విధి. దుర్మార్గుల పట్ల గౌరవం చూపితే దౌర్జన్యాన్ని ఆదరించిన వారవుతారు. గౌరవార్హులైన సజ్జనులను అగౌరవించినా తప్పే. స్నేహం చేసుకోవడంలో తొందరపడకూడదు. కనబడ్డ వాళ్ళందరితో స్నేహం చేయకూడదు. తను స్నేహం చెయ్యాలనుకున్న వారి చర్యలను, ఇతరులతో వారు నెరపే వ్యవహార ధర్మాలను కనిపెట్టి వాటిని గూర్చి పర్యాలోచించి తరువాత వారితో స్నేహం చెయ్యాలి. ఈ 3 విషయాలను గూర్చి గృహస్థుడు మాట్లాడకూడదు. తన ప్రఖ్యాతిని గురించి నలుగురి ముందు సంభాషించరాదు. తన పేరును, శక్తియుక్తులను తానే కొనియాడుకోరాదు. తన సంపదను గూర్చి రహస్యంగా తనకు తెలుపబడ్డ విషయాలను గూర్చి పలకకూడదు. తాను దరిద్రుణ్ణని గాని, భాగ్యవంతుణ్ణి అని గాని చెప్పుకోకూడదు. తన సిరి సంపదల గూర్చి ప్రగల్భాలు పలకడం మంచిది కాదు. తన అభిప్రాయాలను తన వరకే ఉంచుకోవాలి. ఇది అతడి ప్రథమ ధర్మం. ఇది కేవల లౌకిక జ్ఞానం కాదు. ఇలా చెయ్యని పక్షంలో అతన్ని అధర్మవర్తనుడు అని అనవచ్చు. సంఘానికంతటికీ గృహస్థుడే ఆధారభూతమైన వాడు. అతడే ప్రాపు. ఆర్జించే వారిలో ముఖ్యుడు. దరిద్రులు, దుర్బలులు, పనిచేయని బిడ్డలు, స్త్రీలు అందరూ గృహస్థుడి మీదే ఆధారపడి ఉంటారు. కాబట్టి అతడు పాటించవలసిన ధర్మాలు కొన్ని ఉండాలి. ఈ ధర్మాలు అతడికి మనోబలాన్ని కలిగించే విధంగా ఉండాలి. కానీ తన ఆదర్శానికంటే తక్కువైన కార్యాలను చేస్తున్నట్లుగా అతనికి అనిపించేవిగా ఉండకూడదు. కాబట్టి అతడేదన్నా పొరపాటు చేసినప్పుడు గాని, దౌర్బల్యానికి లొంగిపోయినప్పుడు గాని నలుగురి ముందు ఆ గుట్టు వెల్లడించుకోకూడదు. అంతేకాక ఏదైనా సాహస కృత్యం ప్రారంభించి అందులో తనకు జయం లభించిందని నిర్భయంగా తెలిసినప్పుడు దానిని వెల్లడించకూడదు. తన లోపాన్ని తానలా వెల్లడి చేయడం హితం కాకపోవడమే గాక మనో దౌర్బల్య హేతువై జీవితంలో విద్యుక్త కర్మాచరణానికి అతన్ని అసమర్థుణ్ణి చేస్తుంది. ముఖ్యంగా విద్యను, ఆ తరువాత ధనాన్ని ఆర్జించుకోవడానికి తప్పక శ్రమపడి ప్రయత్నించాలి. అది అతడి విధి. తన విధిని నెరవేర్చకపోతే అతడు గృహస్థుడు కాడు. ధనాన్ని గడించటానికి శ్రమపడని గృహస్థుడు ధర్మం తప్పినవాడు. సోమరి అయి పనికి మాలిన జీవితంతో తృప్తిపడేవాడు అవినీతిపరుడు. ఎందుకంటే అతడి మీద అనేక మంది ఆధారపడి ఉంటారు. అతడు ధనవంతుడైతే ఆ కారణంగా 100 మంది ఆసరా పొందుతారు కదా. కష్టపడి ధనవంతులైన వారు అనేకులు ఈ నగరంలో లేకపోతే ఈ నాగరికత, ఈ ధర్మ సత్రాలు, మహామందిరాలు ఇవన్నీ ఎక్కడివి? ఇలాంటి సద్వినియోగానికి ధనం సంపాదించటం తప్పు కాదు. ఎందుకంటే అది 10 మందికి ఉపయోగపడుతుంది. సంఘానికి గృహస్థుడే కేంద్రీభూతుడు. ధర్మ మార్గంలో ధనం సంపాదించి ధర్మ కార్యాలకై దానిని వినియోగించటం పూజ వంటిది. ఎందుకంటే సన్మార్గంలో ధనం సంపాదించి దానిని సత్కార్యాలకై వినియోగించటానికి ప్రయత్నించేవాడు గుహలో ధ్యానమనర్చే తపస్వి ఎలాంటి మోక్ష సాధన చేస్తున్నాడో అలాంటి మోక్ష సాధననే ప్రాయికంగా చేస్తున్నాడు. ఎలాగంటే భగవంతుని యందు, ఆయన సృష్టి యందు భక్తిచే ప్రేరితమైన ఆత్మార్పణ, స్వార్థ త్యాగం అనే సుగుణాలే వీరిద్దరిలోనూ భిన్న విధులుగా వ్యక్తమవుతాయి. మంచి పేరు సంపాదించడానికి గృహస్థుడు అన్ని విధాలా ప్రయత్నించాలి. అతడు జూదమాడకూడదు, దుర్మార్గుల సాంగత్యం చెయ్యకూడదు,
అసత్యం పలుకరాదు. ఇతరులకు ఎలాంటి బాధ కలిగించకూడదు. లోకులు తరచుగా తాము నిర్వర్తించలేని కార్యాలలో దిగి స్వలాభం కొద్దీ ఇతరులను వంచిస్తారు. అంతేకాదు, అన్నిటికీ కాలం అనేది ఒకటి ఉంది కదా. ఒక సమయంలో అపజయంగా పరిణమించేది వేరొక సమయంలో దిగ్విజయమై పరిణమించవచ్చు. గృహస్థుడు సత్యాన్ని పలకాలి. మృదువుగా, ప్రియంగా, హితకరంగా మాట్లాడాలి. ఇతరుల వ్యవహారాలను గురించి తానేమీ పలకకూడదు. గృహస్థుడు చెరువులను త్రవ్విస్తూ, రహదారులకు ఇరువైపులా చెట్లను నాటిస్తూ, మనుష్యులకు జంతువులకు విశ్రాంతి మందిరాలను కడుతూ, పాటలను వేస్తూ, వంతెలను నిర్మిస్తూ యోగీంద్ర లభ్యమైన పదాన్ని పొందుతున్నాడు. గృహస్థుడికి విహితమైన ఇలాంటి కార్యపరత కర్మయోగంలో ఒక భాగం. మహానిర్వాణ తంత్రంలోనే తర్వాత ఇలా చెప్పబడింది: స్వదేశం కోసం గాని, స్వధర్మం కోసం గాని యుద్ధ రంగంలో ప్రాణాలను కోల్పోయే గృహస్థుడు ధ్యానంచే యోగి పొందే పరమపదాన్నే పొందుతున్నాడు. దీని వలన ఒకరికి కర్తవ్యమైనది మరొకరికి కర్తవ్యం కాదని తెలుస్తుంది. అయినా ఇందులో ఒకటి ఉత్తమ గతిని కలిగించేది, మరొకటి అధోగతిని కలిగించేది కాదని ఆ శాస్త్రమే చెబుతోంది. కర్తవ్యాలలో దేని స్థానం దానికి ఉంది. మనం ఉన్న పరిస్థితులను బట్టి మన కర్తవ్యాలను నిర్వర్తించాలి. దౌర్బల్య నిరసనమే ఈ వివేచనమంతటికీ ముఖ్య విషయం. ధర్మంలో గాని, కర్మలో గాని, వేదాంతంలో గాని కనబడే సమస్త బోధనలలోనూ ఇదే నాకు అభిమతమైన తత్వం. మీరు వేదాలను చూస్తే మళ్లీ మళ్లీ మీకు కనిపించే మాట అభీహి అభీహి అనేది. అంటే అభయం. దేనికి భయపడవద్దు. భయం దౌర్బల్య లక్షణం. లోకుల వేళాకోళాలను, హేళనలను పట్టించుకోక మానవుడు తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి. సర్వేశ్వరుణ్ణి కొలవడానికి సంసారాన్ని త్యజించిన వ్యక్తి సంసారవర్తనులై లోక కళ్యాణార్థం కృషి చేసే గృహస్థులు భగవంతుణ్ణి ఆరాధించడం లేదని భావించకూడదు. అలాగే భార్యాపుత్రుల కోసం జీవించేవారు సంసార త్యాగులైన సన్యాసులను దేశ ద్రిమ్మలుగా పరిగణించరాదు. తన ధర్మమును నిర్వర్తించడంలో ప్రతి వ్యక్తి మహనీయుడే. ఎవరి స్థానంలో వారు అధికులే. ఈ ఆశ్రయానికి ఉదాహరణగా ఒక కథ చెబుతాను. ఎవరు గొప్ప, సంసారాన్ని త్యజించి సన్యాసి అయిన వాడా, లేక స్వధర్మానువర్తనుడైన గృహస్థుడా అని ఒక రాజు తన రాజ్యానికి వచ్చిన సన్యాసులందరినీ అడిగేవాడు. ధీమంతులు అనేక మంది ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలని ప్రయత్నించారు. కొందరు సన్యాసులే అధికులని చెప్పినప్పుడు రాజుడు వారిని వారి ప్రతిపాదనను నిరూపించమన్నాడు. అది వారికి అసాధ్యమవడంచే రాజు వారిని వివాహం చేసుకుని గృహస్థులు కండి అని ఆజ్ఞాపించాడు. అంతలో మరికొందరు వచ్చి స్వధర్మానువర్తనుడైన గృహస్థుడే గొప్పవాడు అన్నారు. వాళ్లతో కూడా రాజు అది ఎలాగో నిరూపించండి అన్నాడు. వారికి అది సాధ్యపడలేదు. వారిని కూడా రాజు గృహస్థులవమన్నాడు. చివరికి ఒక యువ సన్యాసి తన రాజ్యానికి రాగా రాజు అతడిని కూడా అలాగే అడిగాడు. దానికి ఆ యువ సన్యాసి ఇలా బదులు చెప్పాడు: రాజా, ఎవరి స్థానంలో వారు గొప్పతనంలో ఇతరులకు సమానులు. అది ఎలాగో రుజువుపరచమన్నాడు రాజు. రుజువు చేస్తాను గాని నేను చెప్పే విషయాల్ని మీకు నిరూపించడానికి ముందుగా మీరు నాతో వచ్చి కొన్ని రోజులు నాలా జీవించాలి అన్నాడు సన్యాసి. దానికి రాజు సమ్మతించి ఆ యువ సన్యాసితో బయలుదేరాడు. అనేక దేశాలను దాటి చివరికి వాళ్ళు ఒక పెద్ద రాజ్యం యొక్క ముఖ్య పట్టణానికి వచ్చారు. అప్పుడొక మహోత్సవం అక్కడ జరుగుతోంది. రాజు, సన్యాసి ఆ మహోత్సవంలో భేరీ ఘోషను, సంగీతాన్ని విన్నారు. దగదగా మెరుస్తున్న వస్త్రాలను ధరించి జనులు వీధులలో గుమిగూడి ఉన్నారు. ఉత్సవంలో ఒక పెద్ద చాటింపు వేయబడుతోంది. జరుగుతున్నది చూడడానికి మన రాజు,
సన్యాసి అక్కడ నిలబడ్డారు. ఆ దేశపు రాజకుమారి అక్కడ సమావిష్టులైన వారి నుండి ఒకరిని భర్తగా వరిస్తుందని ఒకడు బిగ్గరగా ప్రకటిస్తున్నాడు. రాజకుమార్తెలకు ఈ విధమైన స్వయంవరం భారతదేశంలో పూర్వ సాంప్రదాయం. ప్రతి రాజకుమార్తెకు తనకు కాబోయే భర్త ఇలా ఉండాలి అనే కొన్ని నిర్దిష్ట అభిప్రాయాలుండేవి. కొందరు అపార సౌందర్యం గలవారిని, మరికొందరు అసదృశ పాండిత్యం, ఇంకొందరు అధిక సంపద గలవారిని కోరుకుంటారు. ఇరుగు పొరుగు రాజకుమారులంతా అందమైన వస్త్రాలు ధరించి రాజకుమారి ముందు తమను ప్రదర్శించుకుంటారు. రాజకుమారి తమనే వరిస్తుందనే తమ నమ్మకానికి గల కారణాలను, తమ గొప్పలను ఏకరువు పెట్టేవారు కూడా ఒక్కొక్కప్పుడు వీరి వెంట ఉంటారు. ఆకర్షణీయమైన వస్త్రాలను ధరించి సింహాసనంలో ఆసీనురాలైన రాజకుమారిని ప్రతి రాజు వద్దకు తీసుకుని వెళతారు. ఆ రాజకుమారి రాజకుమారులను చూసి ఆమె వారి చరిత్రలను వింటుంది. నచ్చకపోతే ముందుకు పదండి అని ఆజ్ఞాపిస్తుంది. వద్దనుకున్న వారిని క్రీగంటైనా లక్ష్య పెట్టదు. కాని రాజకుమారులలో ఎవరైనా తనకు నచ్చితే అతడి మెడలో పూలమాలను వేస్తుంది. అతడే ఆమె భర్త అవుతాడు. మన రాజు సన్యాసి వచ్చిన దేశంలో రాజకుమారికి అలాంటి ముచ్చటైన స్వయంవరోత్సవం జరుగుతోంది. ఆమె అసమాన సౌందర్యవతి. ఆమెకు భర్త కాబోయేవాడు ఆమె తండ్రి తదనంతరం ఆ దేశానికి రాజు అవుతాడు. అందమైన వాడిని వివాహమాడాలని ఆమె అభిలాష. కాని ఆమె మనసుకు నచ్చిన వరుడు దొరకలేదు. చాలా సార్లు ఇలాంటి స్వయంవర సమావేశాలు జరిగాయి. కాని ఆ రాజకుమారి వరుణ్ణి ఎన్నుకోలేకపోయింది. ప్రస్తుత సమావేశం మునుపటి వాటి కంటే వైభవోపేతంగా జరుగుతోంది. ఇంతకు ముందు కంటే అధిక సంఖ్యాకులు వచ్చి ఉన్నారు. రాజకుమారిని సభా ప్రాంగణంలో ఒక చోట నుండి మరొక చోటకు తీసుకు వెళ్లిపోతున్నారు. సమావేశమైన వారిలో ఎవ్వరినీ ఆమె లక్ష్య పెట్టకపోవటంతో జనులు ఈ సమావేశం కూడా నిష్ఫలం కాబోలు అనుకున్నారు. ఆ సమయంలో సూర్యుడు ఆకాశం నుండి దిగి వచ్చాడా అన్నట్లు దివ్య సుందరమూర్తి అయిన ఒక యువ సన్యాసి వచ్చి సమావేశంలో ఏదో ఒక మూల నిలబడి జరుగుతున్నది చూస్తున్నాడు. రాజకుమార్తెను అక్కడకు తీసుకురాగానే ఆమె జగన్మోహనాకారుడైన ఆ సన్యాసిని చూసింది. వెంటనే పూలమాలను అతని మెడలో వేసింది. వెయ్యగానే ఇదేం అవివేకం, నేను సన్యాసిని, నాకు పెళ్ళేంటి అంటూ ఆ సన్యాసి ఆ పూలమాలను మెడ నుండి తీసి విసిరి పారేశాడు. అప్పుడు ఆ దేశపు రాజు ఇతడు పేదవాడు కాబట్టి రాజకుమారిని పెళ్లి చేసుకోవడానికి జంకుతున్నాడు కాబోలు అనుకుంటూ అతడితో ఇలా అన్నాడు: నా కుమార్తెతో పాటు అర్ధరాజ్యం మీదవుతుంది, నా తరువాత రాజ్యమంతా మీదే. ఇలా అని పూలమాలను మళ్లీ సన్యాసి మెడలో వేశాడు. చాలు చాలు, నాకు పెళ్ళొద్దు అంటూ సన్యాసి రువ్వున అక్కడి నుండి వెళ్లిపోయాడు. రాజకుమారి ఆ యువకుణ్ణి మోహించి ఇతడినే పెళ్లి చేసుకోవాలి లేదా మరణమే శరణం అంటూ అతన్ని తీసుకురావడానికి అతడిని వెంబడించింది. తనతో పాటు రాజును వెంట పెట్టుకుని వచ్చిన మన పూర్వ సన్యాసి, రాజా పదండి, వీరిని అనుసరించి వెళదాం అని వారి వెనుక కాస్త దూరంలో నడవసాగారు. రాజకుమారిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన యువ సన్యాసి ఆ దేశాన్ని విడిచి చాలా దూరం నడిచి ఒక అరణ్యంలో ప్రవేశించాడు. రాజకుమారి అతడిని వెంబడిస్తోంది. మన రాజు సన్యాసి కూడా వాళ్ల వెనకే ఉన్నారు. యువ సన్యాసికి ఆ అరణ్యం చిరపరిచితమై ఉండటంతో హఠాత్తుగా అతడొక మార్గంలో పోతూ అదృశ్యమయ్యాడు. అతడిని కనిపెట్టడానికి రాజకుమార్తె ఎంతో ప్రయత్నించి చివరికి ఒక చెట్టు కింద కూలబడి విలపించసాగింది. పాపం, ఆమెకు ఆ అరణ్యం నుండి బయటపడే మార్గం కూడా తెలియదు. అప్పుడు మన రాజు సన్యాసి ఆమె వద్దకు వెళ్లి ఇలా అన్నారు: అమ్మా, విచారించవద్దు, ఈ అరణ్యం నుండి బయటపడే మార్గం మేము చూపిస్తాం. కానీ ఇప్పుడు చీకటి పడటం చేత అది సాధ్యం కాదు. ఇక్కడున్న పెద్ద చెట్టు కింద
ఈ రాత్రి విశ్రమించి ఉదయం కాగానే బయలుదేరదాం అన్నారు. ఆ చెట్టు మీద ఒక పక్షి జంట గూడు కట్టుకుని పిల్లలు 3 నివసిస్తోంది. మగపక్షి కింద ఉన్న ముగ్గురిని చూసి తన భార్యతో, ప్రేయసి, ఇప్పుడేం చేద్దాం? వీళ్ళు మన ఇంటికి వచ్చిన అతిథులు కదా, పైగా ఇది శీతాకాలం కూడా, చలి కాచుకోవడానికి మన వద్ద నిప్పు లేదు అంటూ ఆ పక్షి రివ్వున ఎగిరిపోతూ ముక్కున ఒక చండ్ర నిప్పు ఖర్చుకుని వచ్చి అతిథుల ముందు పడేసింది. వాళ్ళు దానికి ఎండుటాకులు కట్టెలు చేర్చి మంట చేసుకున్నారు. కాని ఆ పిట్ట అంతటితో తృప్తి చెందక తన భార్యతో, ప్రియా, ఇప్పుడేం చేద్దాం? వీరికి ఆకలిగా ఉంది, మన వద్ద పెట్టటానికి ఏమీ లేదు, మనమేమో గృహస్థులం, ఇంటికి వచ్చిన వారి ఆకలి తీర్చటం గృహస్థ ధర్మం, అందువల్ల నాకు చేతనైన పని నేను చెయ్యాలి, కాబట్టి నా శరీరాన్ని వీరికి అర్పిస్తాను అంటూ ఆ పిట్ట అగ్ని జ్వాలలో పడిపోయింది. ఆ పిట్ట అగ్నిలో పడిపోవటం అతిథులు చూసి రక్షించడానికి ప్రయత్నించారు గాని లాభం లేకపోయింది. ఆడపక్షి తన భర్త చేసిన పనిని చూసి ఇలా అనుకుంది, ఇక్కడున్న వారు 3, వీళ్లు తినడానికి ఒక పక్షి మాత్రమే ఉన్నది, వీరికిది చాలదు. భర్త యత్నాన్ని వృధా కానీయకుండా ఉండటమే గదా సతి ధర్మం, కాబట్టి నా శరీరాన్ని కూడా వీరికి సమర్పిస్తాను. ఇలా అనుకుని ఆ పక్షి తను అగ్నిలో పడిపోయింది. తమ తల్లిదండ్రులు వనరించిన ఆత్మార్పణను చూసి 3 అతిథులకు సరిపడే ఆహారం లేనందున ఆ పక్షి పిల్లలు ఇలా అనుకున్నాయి, మన తల్లిదండ్రులు యథాశక్తి ప్రయత్నించిన అతిథులకు తగినంత ఆహారం సమకూరలేదు. తల్లిదండ్రుల ఉద్యమాన్ని నెరవేర్చడం పిల్లల ధర్మం కదా, కాబట్టి మన శరీరాలను కూడా అర్పిద్దాం. ఇలా తలపోసి ఆ పక్షి పిల్లలు కూడా అగ్నిలోకి దుమికాయి. కళ్ల ముందు జరిగినదంతా చూసి వారు ఆశ్చర్యచకితులై ఆ పక్షులను తినలేకపోయారు. నిరాహారులై ఆ రాత్రి గడిపారు. ఉదయం కాగానే రాజు, సన్యాసి ఆ రాజకుమారికి దారి చూపించగా ఆమె తన తండ్రి వద్దకు వెళ్లిపోయింది. తరువాత సన్యాసి రాజుతో ఇలా అన్నాడు, రాజా, ఎవరి స్థానంలో వారు అధికులనే విషయం నీకిప్పుడు స్పష్టమైనది కదా. సంసారివై ఉండాలనుకుంటే ఏ క్షణంలోనైనా పరహితార్థం ఆత్మార్పణ చేయడానికి సంసిద్ధుడవై ఆ పక్షులలాగా జీవించు. సంసారాన్ని త్యజించాలనుకుంటే సౌందర్య రాశి అయిన ఆ రాజకుమారిని, రాజ్యాన్ని తృణప్రాయంగా పరిగణించిన ఆ యువ సన్యాసిలా బ్రతుకు. గృహస్థుడవై ఉండాలనుకుంటే పరుల శ్రేయస్సుకై నీ జీవితాన్ని ఆహుతి చెయ్యడానికి సదా సంసిద్ధుడవై ఉండు. సన్యాసి కావాలనుకుంటే సంపదలను, సౌందర్యాన్ని, అధికారాన్ని కన్నెత్తి కూడా చూడవద్దు. ఎవరి స్థానంలో వారి అధుకులు కాని ఒకరి ధర్మం మరొకరి ధర్మం కాబోదు.